40 రోజులు దేవునితో సహవాసం చేసి ఆయన దిగి వస్తే ఆయన ముఖం ఏమైందంట? ఎలా ప్రకాశించింది? ఒక్క చుక్క నీళ్ళు కూడా ఆయనకు లేవే పైన. హౌ? దేవునితో సహవాసం చేస్తే ఆ వెలుగు, ఆ ప్రకాశత, ఆ మహిమ ఈయనలో నింపబడడం ద్వారా ఆ తేజస్సుని ఈయన రిఫ్లెక్ట్ చేశాడండి. హల్లెలూయా. ఇది నీళ్లు తాగితే వచ్చే ప్రకాశత, ఫ్రూట్స్ తింటే వచ్చే ప్రకాశత కాదు. ఆరోగ్య నియమాలన్నీ పాటిస్తే వచ్చే ఆరోగ్యం శక్తి కాదు, దేవునితో సహవాసము చేయడం ద్వారా వచ్చే శక్తి అది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే, శరీరాన్ని ఎండబెట్టైనా సరే దేవునితో దగ్గర అవ్వాలని, దేవునితో సహవాసము చేయాలని. ఆత్మీయ జీవితం అనే పొలంలో పెరుగుతున్న కలుపు మొక్కలు ఏమున్నాయో వాటిని తీసేయాలి. దేవుని సహాయముతో వాటన్నిటిని మనం తీసేయగలం.